నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. దేదీప్యమాన అలంకరణలో మలయప్ప స్వామి దివ్య సోయగం. వసంతోత్సవంలో హరిపట్టపురాణి ఉత్సవ వైభవం. తిరుచానూరులో శ్రీ పద్మావతీ దేవికి మంగళ నీరాజనం. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల సుగంధ సోయగం. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో కోదండరాముడికి ఆస్థానం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా పత్ర పుష్పయాగ మహోత్సవం. తిరుచి సేవలో మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామి దర్శనం. ఢిల్లీ టీటీడీ ఆలయంలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవం. హంసవాహనంపై స్వామివారిని సేవించిన హస్తిన భక్తజనం. తిరుమల దివ్యక్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీవారి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారిని వర్ణమయ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి దివ్య కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భజాభజంత్రీల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహన సేవలో తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులార శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి స్వర్ణ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఇక మధ్యాహ్నం శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవలను నేత్రపర్వంగా జరిపారు. ఆపై శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. హరిపట్టపురాణి, లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారు కొలువుదీరిన తిరుచానూరు క్షేత్రం ఉత్సవ సొబగులతో కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేసవితాపం నుండి అమ్మవారికి ఉపశమనం కలిగించేందుకు వార్షిక వసంతోత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవిని కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసిమాలల సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన అనంతరం లోకపావని శ్రీ పద్మావతీదేవి ఊంజల్ సేవ జరిగింది. చక్కని తల్లికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేసి శుక్రవారపు తోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ ఊంజల్ సేవ విశేషంగా జరిగింది. ఆపై హరిపట్టపురానికి తిరువేది ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. సకలాభరణ పుష్పశోభితులైన సిరుల తల్లిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శుక్రవారపు తోట నుండి ఊరేగింపుగా ఆలయ మాడవీధులలో తిరువీధి ఉత్సవం వేడుకగా జరిగింది. అనంతరం అమ్మవారు ఆలయానికి వేంచేపు చేశారు. అష్టోత్తర శతకలశాభిషేక సేవలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి సమ్మోహన దర్శనం భక్తులను మురిపించింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం వైశాఖమాస పౌర్ణమి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతమ్మ, లక్ష్మణస్వామివార్ల సైతంగా శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు, వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి అత్యంత వేడుకగా కనుల పండుగ 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమొర ఆస్థానం పూర్తి చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి సర్వాలంకార శోభితులై తిరుచిపై వేంచేయగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు మహామంగళ హారతులతో సీతారాములకు సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం పత్ర పుష్పయాగ మహోత్సవం తిరువీధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. తిరుపతిలో జలపాత సోయగాలతో ప్రకృతి సుందర కాంతుల్లో నెలవైన అద్భుత క్షేత్రం కపిలతీర్థం. కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం పత్ర పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం ఈ విశేష క్రతువు జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి, శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేషంగా నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. ఇక పత్ర పుష్పయాగ మహోత్సవంలో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి సన్నిధిలో అధికారులు, అర్చకులు పుష్పాలు, పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. గర్భాలయంలో పుష్పాలు, పత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ తులసి, చామంతి, గన్నేరు, మొగిలి, సంపంగి, కలువలు తదితర పుష్పాలు, పలు రకాల పత్రాలతో పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించి మహామంగళహారతులు అందజేసి ఆది దంపతులకు అంగరంగ వైభవంగా కొలువు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కపిలేశ్వర స్వామివారి పత్ర పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటిసహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఇక సోమవారం సాయంత్రం తిరువేది ఉత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారిని అర్చకులు పసిడి ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి తిరువీధులలో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 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 త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి పొన్నకాల్వ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రతి ఏటా వేసవి తాపం నుండి స్వామి అమ్మవార్లను సేద తీర్చడానికి బుగ్గోత్సవం, పొన్నకాల్వ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం తిరుచానూరు సమీపంలోని పొన్నకాల్వ వద్ద స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు తిరుచానూరు క్షేత్రం మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో సోమవారం పొన్నకాల్వ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా తిరుచానూరు సమీపంలోని పొన్నకాల్వ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, ఆండాల్ శ్రీకృష్ణ స్వామి, విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి, ఆండాల్ కృష్ణస్వామి వారికి, సేనాధిపతుల వారికి అర్చకులు వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప హారతులు సమర్పించారు.
అనంతరం సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సర్వాంగ సుందరంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, ఆండాల్ శ్రీకృష్ణస్వామి, విశ్వక్సేనుల వారిని ఊయలలో వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం దేవదేవులు పొన్నకాల్వ నుండి బయలుదేరి తిరుచానూరుకు చేరుకోగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట అర్చకులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం తిరిగి స్వామి అమ్మవార్లు గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగిసింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడిసాగే పౌజుల గోవిందరాజు. దేశ రాజధాని న్యూఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం స్నాపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, హంసవాహన సేవలు నేత్రపర్వంగా జరిగాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీలో పాంచరాత్రి ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన సోమవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా పాంచరాత్ర ఆగమ పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, కొబ్బరి నీరు, తేనె, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక ఊయలపై కొలువుదీర్చారు. ఆపై వేదం, నాదం, గానం సహితంగా ఊంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా సోమవారం రాత్రి ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి హంసవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారిని సరస్వతీదేవి అలంకారంలో వీణాపానిగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ఆపై హంసవాహనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు, వీణాపాణియై
తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలను ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం సాయం సంధ్య వేళలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చూడచక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువుదీర్చారు. అనంతరం వేదం నాదం గాత్రం సహితంగా స్వామి అమ్మవార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసులు ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువుతీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తుల భరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా సోమవారం భక్తులు సున్నపుకొండల వేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన నారాయణవనం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకన్నకు ఊంజల్ సేవ, హంసవాహన సేవలను కనుల పండుగగా నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఎంతో మహిమాన్విత క్షేత్రంగా పురాణ చారిత్రక ప్రాశస్త్యాలను సంతరించుకుని భాసిల్లుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. తరువాత మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి కన్నుల పండుగ ఊంజల్ సేవను నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా నిర్వహించిన ఊంజల్ సేవను భక్తులు కనులారా వీక్షించి ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి హంసవాహన సేవ వైభవపేతంగా జరిగింది. ముందుగా శ్రీ కళ్యాణ వెంకన్నను వీణాపానిగా సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భజ భజంత్రీలు, కోలాట నృత్య ప్రదర్శనల నడుమ స్వామివారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు.
అన్నమయ్య జిల్లా తాళపాక గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, పట్టువస్త్ర సమర్పణ జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. హోమాలను జరిపి మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధరణ, మాలల మార్పిడి, అక్షతారోపణ క్రతువులను నిర్వహించి నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. కీలపట్ల కోనేటి రాయుడు రథోత్సవంలో రమణీయంగా శోభిల్లారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కీలపట్ల కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో రథోత్సవం కనుల పండుగ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు రథంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల పురవీధులలో ఊరేగించారు. రథంపై కోనేటిరాయ స్వామి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాలలో విశేషంగా అనుగ్రహించారు. వరంగల్ దత్తపురంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి తైలాభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో దత్తాత్రేయునికి అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆపై స్వామివారికి పసుపు, చందన సమర్పణ జరిపి నైవేద్యం, మహామంగళహారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సప్త నదీ జలాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. సహస్ర కిరణధారి ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణుడికి మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం కవచధారణ జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని సద్గురు శివానందమూర్తి ట్రస్ట్ గురుధామంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ చండీ హోమం జరిపారు. గురుధామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండానికి అర్చకులు పూజలు చేశారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ జరిపి పలు ద్రవ్యాలను అగ్నిదేవుడికి హవిస్సులుగా సమర్పణ చేస్తూ మూలమంత్ర సహితంగా చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారు సుగంధ ద్రవ్యాలలో పరిమళించారు. వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు మహాదేవునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై పవిత్ర గోదావరి నదిలో సేకరించిన శుద్ధ జలాలతో భోళాశంకరునికి స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు శివుని సేవలో తన్మయులయ్యారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.